చెల్లిపోయిన శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో జగన్ చేస్తున్న అరాచకాలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. సొంత చెల్లిని చూడని సీఎం జగన్ ప్రజలు ఏం చూస్తాడో అని విమర్శించారు. తన రాజకీయాలకు అడ్డు వస్తున్నాడని సొంత బాబాయినే గొడ్డలితో జగన్ చంపారని ఆయన తెలిపారు. ఏపీలో జరుగుతున్న హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యావంతులు, మేధావులు కలిసి పోరాడాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా ఉంది మా గోదావరి జిల్లాలో. తల్లికి కూడట్లేనోడు పిన్నమ్మకి కోకడతానన్నాడు. అలాగా అక్క చెల్లెమ్మలు, ఆడపడుషులు అని మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలు వేటేసి ఈరోజు వరకు పోరాడుతున్నటువంటి ఆ చెల్లెలు సునీతమ్మని ఏ విధంగా బాధపెడుతున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా వివేకానంద రెడ్డి కడప జిల్లాలో అజాత శత్రువుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన్ని రాజకీయంగా అడ్డొస్తున్నాడని చెప్పి తన స్వార్థం కోసం తన సొంత తమ్ముడైతే ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి ద్వారా ఆ రోజు హత్య చేయించాడని చెప్పి మనం చాలామంది అతని మీద కేసు కూడా నమోదైంది. సిబిఐ దర్యాప్తుకు వస్తే ఈ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తుని అతను ఏ విధంగా కూడా సహకరించకుండా అడ్డుపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ రోజు సిబిఐ బృందాన్ని ఎంత దారుణంగా అతను బంధించి వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది. లోకల్ పోలీసులతో సిబిఐ మీద కేసులు